నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరికీ ప్రభునామను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పునరుద్ధాన దినమున దేవుని సన్నిధానంలో చేరి పరిశుద్ధుడైన దేవునిని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన పునరుద్ధాన ఆదివార దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేటి దినం వరకు కూడా ప్రతిదినం మనలను నడిపించి మనలను కాపాడుచున్నటువంటి కృపగల దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో కూడి ఉండుట, దేవుని ఆరాధించడం ఎంతో భాగ్యము. దేవుని స్వరక్తమిచ్చి సంపాదించబడిన వారము. అంతేకాదు దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను అంగీకరించబడ్డాం కనుక ఆ పరమ తండ్రి మన మీద తన యొక్క కృపా మహదైశ్వర్యమును కుమ్మరించడానికి ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన
స్వజనులుగా ఆయన యొక్క వారసులుగా దేవుడు మనల్ని చూస్తున్నాడు కనుక దేవుని కుటుంబంగా మనం చేరినప్పుడు అబ్బా తండ్రి అని మనము ప్రార్థించాలి. ఆయనకి మొర్రపెట్టినట్లయితే మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేయగలిగిన దేవుడు కేవలం మనకి శారీరకమైనవే కాదు, అంతరంగంలో కూడా ఆయన బలాన్ని దయచేస్తాడు. అంతరంగ పురుషుణ్ణి అనుదినము బలపరుస్తాడు, విశ్వాసాన్ని మన హృదయంలో నింపుతాడు, నిరీక్షణతో జీవించడం మనకు నేర్పిస్తాడు. కనుక దేవునిని ఆరాధించినప్పుడు మనకు మరెన్నో ఆత్మ సంబంధమైన కృపావరాలు దేవుని వలన మనకు అనుగ్రహించబడతాయి. ఒక పాట పాడి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆరాధించడానికి ముందుకు వెళ్దాం. మధుర స్వరములతో, మ్రోగు తాళముతో, మృదంగ వీణలతో, మహిమా స్తోత్రముతో అనే పాట కలిసి పాడదాం. మధుర స్వరములతో, మ్రోగు తాళముతో, మృదంగ వీణలతో, మహిమా స్తోత్రముతో, మహోన్నతుడా నిన్నే మనసార స్తుతింతుము. మహోన్నతుడా నిన్నే మనసార స్తుతింతుము. మధుర స్వరములతో, చప్పట్లు కొడదాం, దేవుని స్తుతిద్దాం. సమానులెవ్వరు నీకు, సర్వశక్తి సంపన్నుడా. సమానులెవ్వరు నీకు, సర్వశక్తి సంపన్నుడా. సూర్యకాంతి వంటి నీవు నిత్య సింహాసనాసీనుడా. సూర్యకాంతి వంటి నీవు నిత్య సింహాసనాసీనుడా. మధుర స్వరములతో, మ్రోగు తాళముతో, మృదంగ వీణలతో, మహిమా స్తోత్రముతో, మహోన్నతుడా నిన్నే మనసార స్తుతింతుము. మహోన్నతుడా నిన్నే మనసార స్తుతింతుము. మధుర స్వరములతో,
బల సౌందర్యము నీవే, భక్త జన ప్రియ పాలకుడవు. బల సౌందర్యము నీవే, భక్త జన ప్రియ పాలకుడవు. భూమి ఆకాశము సృజించినావు, నిత్య స్తుతి పాత్రుడ నీవు. భూమి ఆకాశము సృజించినావు, నిత్య స్తుతి పాత్రుడ నీవు. స్వరములతో మ్రోగు తాళముతో, మృదంగ వీణలతో, మహిమా స్తోత్రముతో, మహోన్నతుడా నిన్నే మనసార స్తుతింతుము. మహోన్నతుడా నిన్నే మనసార స్తుతింతును. మధుర స్వరములతో దయాళుడు, దీర్ఘశాంతుడు, దివ్య సుందర రూపుడైన దేవాది దేవుని అందరం కలిసి ఆత్మతో సత్యంతో ఆరాధించి కనపడదాం. దీర్ఘశాంతుడ నీవే, దయారస పరిపూర్ణుడవు. దీర్ఘశాంతుడ నీవే, దయారస పరిపూర్ణుడవు. దావీదు దేవదేవుడవు, దివ్య సుందర రూపుడవు. దావీదు దేవదేవుడవు, దివ్య సుందర రూపుడవు. మధుర స్వరములతో మ్రోగు తాళముతో, మృదంగ వీణలతో, మహిమా స్తోత్రముతో, మహోన్నతుడా నిన్నే మనసార స్తుతింతుము. మహోన్నతుడా నిన్నే మనసార స్తుతింతుము. మహోన్నతుడా నిన్నే మనసార స్తుతింతుము. మనసార స్తుతింతుము, మనసార స్తుతింతుము. హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ లేచి నిలబడి దేవుని స్తుతిద్దాం. గొప్ప దేవుడు, ఆయన ప్రభావ వర్ణన ఎంత గొప్పదో. మరి కీర్తనకారుడు దేవుణ్ణి చూసి ప్రతి వేకువని లేచి ఆయన బలమును ప్రభావాన్ని చూడాలని ఆశపడి ఆయన ముఖ దర్శనం చేసేవాడంట. హల్లెలూయా. నీతిమంతులు దేవుని ముఖ దర్శనము చేస్తారు, వారి యొక్క ఆశ తీర్చుకుంటారంట. ఆ విధంగా మన ఆశలు తీరాలంటే మనం ఎవరి ముఖం చూస్తే మంచిది? దేవుని ముఖం చూడాలి. మరి దేవుని ఆశీర్వాదం మనకి ఎప్పుడు కలుగుతుందంటే ఆయన ముఖం మన వైపు తిప్పబడినప్పుడే. అందుకని ఇశ్రాయేలీలను ఆశీర్వదించినప్పుడు ప్రభు యొక్క ముఖకాంతి మీ మీద ప్రకాశించునుగాక అని అహరోను ఇశ్రాయేలీలను ఆశీర్వదించేవాడు. ఆయన ముఖము మన వైపు తిప్పినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. మరప్పుడు మనం ఎలా ఉండాలంటే దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఆయన మన తట్టు తిరుగుతాడని బైబిల్ చెప్తుంది. మనకు మన ఆలోచనలు, మన దృష్టి, మన తలంపులు, మన యొక్క మనోనేత్రాలు ఆయన వైపు నిలిపినప్పుడు
తప్పకుండా ప్రభు మనలను కూడా చూసి తన వెలుగుతో మన ముఖాలను ప్రకాశింప చేయటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. మరి అటువంటి అనుభవం ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధ దినం ఏంటంటే దేవుని ముఖ దర్శనము చేయటానికి. ఆయన మనకు భౌతికంగా కనబట్టలేదు కదా, ఆయన ముఖం నా మీద ఎక్కడ ప్రకాశిస్తుందని మీరు అనుకోవచ్చు. దేవుని వాక్య గ్రంథాన్ని మీరు తెరిచినప్పుడు ఆయన ముఖం మీ మీద ప్రకాశిస్తుంది. దేవుణ్ణి ఆరాధించడానికి మీ చేతులెత్తి మీ కన్నులు మూసినప్పుడు ఆకాశం నుండి దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశిస్తుంది. మనం ప్రార్థించినప్పుడు కూడా దేవుని వెలుగు మనలను ఆవరిస్తుంది. మరి ఈ విధంగా దేవునితో సహవాసం చేసేవారు నానాటికి వారు సూర్యుని వలె తేజరిల్లుతూ ఉంటారు. అలాంటి రూపాంతరము దేవుడు మనలో కలుగుజేయునుగాక. అబ్బా తండ్రి అని ప్రార్థించదము అనే పాట మనం పాడదాము. మనకు వచ్చి పాట దేవుని స్తుతిద్దాము, ఆరాధన చేద్దాం. హల్లెలూయా. ఉజ్జీవంగా సంతోషంగా ప్రభుని చప్పట్లు కొడుతూ గణపరుద్దాం. మనకు తండ్రి ఉన్నాడు, మనం ఆయన పిల్లలమై ఉన్నాం. ఆయన మూలంగా పుట్టిన వారు మనం. అబ్బా తండ్రి అని ప్రార్థించెదము, అబ్బా తండ్రి అని ప్రార్థించెదము. విజ్ఞాపనలు యాచనలు, విజ్ఞాపనలు యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింతుము, కృతజ్ఞతాస్తుతులు చెల్లింతుము. అబ్బా తండ్రి అని ప్రార్థించెదము, అబ్బా తండ్రి అని ప్రార్థించెదము. హల్లెలూయా. ఆమేన్. విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థపరచును, ఏకాంత ప్రార్థన ఆత్మను బలపరచును. హల్లెలూయా. విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థపరచును, ఏకాంత ప్రార్థన ఆత్మను బలపరచును. కన్నీటి ప్రార్థన కనికరము పుట్టించును, కన్నీటి ప్రార్థన కనికరము పుట్టించును. అబ్బా తండ్రి అని ప్రార్థించెదము, అబ్బా తండ్రి అని ప్రార్థించెదము. విజ్ఞాపనలు యాచనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింతుము, కృతజ్ఞతాస్తుతులు చెల్లింతుము. అబ్బా తండ్రి అని ప్రార్థించెదము. ఉపవాస ప్రార్థన ఉజ్జీవం కలిగించును, సహవాస ప్రార్థన చెర నుండి విడిపించును. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఉజ్జీవం కలిగించును, సహవాస ప్రార్థన
చెర నుండి విడిపించును. ఆత్మలో ప్రార్థన అభిషేకం నింపును. ఆత్మలో ప్రార్థన అభిషేకం నింపును. అబ్బా తండ్రి అని ప్రార్థించెదము. అబ్బా తండ్రి అని ప్రార్థించెదము. విజ్ఞాపనలు యాచనలు, విజ్ఞాపనలు యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింతుము. కృతజ్ఞతాస్తుతులు చెల్లింతుము. అబ్బా తండ్రి అని ప్రార్థించెదము. కనిపెట్టు ప్రార్థన దర్శనము కలిగించును. ఏకాంత ప్రార్థన ఆత్మను బలపరచును. కనిపెట్టు ప్రార్థన దర్శనము కలిగించును. ఏకాంత ప్రార్థన ఆత్మను బలపరచును. ఆసక్తితో ప్రార్థన అద్భుతములు జరిగించును. ఆసక్తితో ప్రార్థన అద్భుతములు జరిగించును. అబ్బా తండ్రి అని ప్రార్థించెదము. అబ్బా తండ్రి అని ప్రార్థించెదము. విజ్ఞాపనలు యాచనలు, విజ్ఞాపనలు యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింతుము. కృతజ్ఞతాస్తుతులు చెల్లింతుము. అబ్బా తండ్రి అని ప్రార్థించెదము. అబ్బా తండ్రి అని ప్రార్థించెదము. అబ్బా తండ్రి అని ప్రార్థించెదము. విజ్ఞాపనలు యాచనలు, హల్లెలూయా, కృతజ్ఞతాస్తుతులు చెల్లింతుము. కృతజ్ఞతాస్తుతులు చెల్లింతుము. అబ్బా తండ్రి అని ప్రార్థించెదము. హల్లెలూయా. చేతులెత్తి నాయనా తండ్రి అని ఈ యొక్క ఉదయకాలం మందు విజ్ఞాపనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. దేవుని సమాజముగా దేవుని ఎదుట మనం నిల్చుండగా భక్తుల యొక్క సమాజములో ఆయన నిల్చుంటాడు. తన ప్రజలు చేయు విజ్ఞాపనలను ఆలకిస్తాడు. 7 సువర్ణ దీపస్తంభముల మధ్యలో సంచరించువాడు, మృతుడై తిరిగి లేచినవాడు, భూపతులకు అధిపతి, త్వరలో రానున్న మనుష్య కుమారుడు, మన మధ్యన ఆత్మస్వరూపిగా ఆయన సంచారం చేస్తున్నాడు. ఆయనను ఆరాధించడానికి చేరి వచ్చినటువంటి ప్రజలైన మనమందరం కూడా మన యొక్క మనోనేత్రములను ఆయన వైపు త్రిప్పి, ప్రభువా నీకు స్తోత్రాలు, సర్వాధికారి నీకు స్తోత్రాలు, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవా నీకు స్తోత్రాలు, మహామహిమలో వసించువాడానికి స్తోత్రములు, వేవేల దూతగణముల చేత స్తుతి నొందుకుంటున్న రాజాదిరాజా నీకే మహిమ. హల్లెలూయా, 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 hallelujah, Holy Spirit, hallelujah, hallelujah.
Thank you, Lord. Hallelujah. Hallelujah. Heavenly Father, we thank you, Lord. Hallelujah. Hallelujah. నీకే స్తోత్రం పరమ తండ్రి నీకే స్తోత్రం యేసు ప్రభువా హల్లెలూయా నీకే స్తోత్రం థాంక్యూ లార్డ్ యేసు ప్రభువా లివింగ్ గాడ్ నీకే స్తోత్రం Hallelujah. Hallelujah. Aradhana. Hallelujah. 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 పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం ఆమేన్ పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం థాంక్యూ లార్డ్ నీకే స్తోత్రం Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. 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 పరిశుద్ధుడైన మా తండ్రి నీకు స్తోత్రాలు నాయన ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమున మీ సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతించి ఘనపరిచి ప్రభువా గొప్ప దేవుడు అని స్తోత్రార్హుడు అని స్తుతుల సింహాసన ఆసీనుడు అయి ఉన్నావని ప్రభువా మిమ్మల్ని ఘనపరచడానికి నీ ప్రజలైన మమ్మల్ని అందరినీ నడిపించి సజీవ లెక్కలో ఉంచి గడిచిన వారమంతయు మాకు కావలసినవన్నిటిని మాకు అనుగ్రహించి ప్రభువా నీ రక్షణలో మమ్మల్ని కొనసాగింపచేసినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ భాగ్యం మాకు కేవలం నీ కుమారుని యొక్క విమోచన ద్వారా మాకు అనుగ్రహించి ఉన్నారు మా విమోచకుడు మా రక్షణకర్త అయిన ప్రభువును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినమున నాయన ఏ స్థితిలో ఉన్నామో ఎలాంటి పరిస్థితులు ఎక్కడున్నామో ప్రతి వ్యక్తిని నీవు చూస్తున్న దేవుడు అయి ఉన్నాం ప్రభువా ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు అయి ఉన్నావు ఈ దినమున మాకు కావలసిన విషయాలు మీ వాక్యం నుంచి మాకు తేటపరచండి మాకు బయలుపరచండి సత్యమును మాకు బోధించండి తండ్రి మీ వాక్యాన్ని బట్టి మేము బ్రతకటానికి ప్రభువా నీ వాక్యమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నైనా ఈ యొక్క ఉదయకాలం బలహీనతలో ఉన్నవారిని సమస్యల్లో ఉన్నవారిని వ్యాధులతో ఉన్నవారిని ప్రభువా నైనా శోధనలో కృంగిపోయిన వారిని ఆదరించి స్వస్థపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ఆరాధనలో ఏకీభవించుతున్న ప్రతి బిడ్డను ప్రతి చోట ఉన్నవారిని కనికరించండి మీ ముఖకాంతి వారి మీద ప్రకాశింపచేయండి మీ సన్నిధి వెలుగు వారి మీద ప్రకాశింపచేయండి సమస్తము నీ నామ మహిమార్థమై జరిగించుకోండి ఈ ఆరాధన అంతటిని మీరే అంగీకరించి మీ నామమునకు ప్రభువా మీరే స్వీకరించమని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి ఆమేన్ దేవుని స్తోత్రం
కీర్తనలు 68వ అధ్యాయము. ఎవరైనా చదవండి. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయన్ను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందం పొందుదురుగాక. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయ్యున్నాడు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు, దేవా, నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసియుండగా నీవు దాన్ని బలపరిచితివి. ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా, గుబ్బల రెక్కలు వెండితో కప్పబడినట్టు, వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడి ఉన్నట్లు. బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరము గల పర్వతము. దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు, ప్రభువు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలల పగలగొట్టును, మానక దోషములు చేయువారి వెంట్రుకలు గల నడినెత్తిన ఆయన పగలగొట్టును. వారి రక్తములో నీవు నీ పాదం ముంచుదువు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. కీర్తనలు పాడువారు ముందర నడిచిరి, తంతి వాద్యములు వాయించువారు వెనుకకు వచ్చెదరు. కనిష్ఠుడకు బెన్యామీను అను వారి ఏలిక అచటనున్నాడు. యూదా అధిపతుల పరివారం అచటనున్నది. జబూలూను అధిపతులు, నఫ్తాలి అధిపతులు ఉన్నారు. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయుల దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు. అనాదిగానున్న ఆ ఆకాశవాసనం ఎక్కువానికి కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడజేయును, అది బలమైన స్వరము. తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమం అనుగ్రహించునుగాక. దేవుడు స్తుతినందునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మరొకసారి అందరికీ ప్రభునామను వందనాలు తెలియపరుస్తున్నాను. సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారా? వాతావరణం చల్లగా ఉంది కనుక అందరూ సంతోషంగానే ఉండాలి. సహజంగా సంవత్సరం అంతా ఎండలు విపరీతంగా ఉన్నా మరలా ఈ సంవత్సరాంతం వచ్చేప్పటికి కొంచెం చల్లదనం వచ్చింది. చల్లగా ఉందంటే మరి ఎక్కువగా శ్రమ పడటానికి అనుకూలత వచ్చిందని అర్థం. కొంచెం కష్టపడినా ఇబ్బంది అనిపించదు, ఎక్కువ చెమటలు పట్టవు కాబట్టి. అందుని బట్టి ఒక ఎక్కువ సమయం ప్రార్థన చేయటానికి, అలాగే ప్రార్థనలకు వెళ్ళడానికి, మరి ముఖ్యంగా రాబోతున్న నెలలో జరగబోయే అనేక రకాలైనటువంటి ఆరాధనలు, క్రిస్మస్ ఆరాధనలు, అలాగే కొత్త సంవత్సరం ఉపవాస ప్రార్థనలు, ఎన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మరి విసుగు అనుకోకుండా ప్రార్థనలో మరి క్రమం ప్రకారంగా అందరూ వచ్చి పాల్గొని ప్రతి సంవత్సరం మనం కంటిన్యూ చేసేటువంటి ఇయర్ ఎండింగ్ ప్రేయర్స్ అన్నిటిలో చక్కగా పాల్గొని దేవుని గణపరచాలని మనం చేస్తున్నాను. అలాగే మరి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ ఉన్నాయి, కృతజ్ఞతా స్తుతులు దేవునికి చెల్లించేటువంటి ప్రార్థనా కూటమి ఒకటి ఉంటుంది. వీటన్నిటిలో ఎవరు మిస్ అవ్వకుండా ఈ చివరి దినాల్లో, అంటే సంవత్సరం ఆఖరి రోజుల్లో అందరూ పాల్గొని ఈ సంవత్సరం అంతా ప్రభు మన పట్ల, మన కుటుంబం పట్ల, మన సమాజం పట్ల దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి మనం హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతార్పణలు సమర్పించి మరలా క్రొత్త సంవత్సరం కోసం మనం సిద్ధపడదాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మరలా వచ్చే ఆదివారం సాయంకాలము కొత్త పాట అత్యున్నత రాజా అనేటువంటి పాట రికార్డింగ్ పూర్తయింది. కాకపోతే అది వీడియో ఎడిటింగ్ దగ్గర కొంచెం ఆలస్యం అవుతుంది. వచ్చే ఆదివారం సాయంత్రం ఆ పాటను మనం దేవుని సన్నిధిలో విడుదల చేద్దాము. కనుక సాయంకాలము రేపు వచ్చే ఆదివారం ఉదయం వచ్చినా కూడా సాయంత్రం కూడా మరలారండి. వస్తే అందరం కలిసి దేవునిలో ఆనందించి ఆ పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. సంగీతాన్ని సమకూర్చినటువంటి సహోదరులు కేవై రత్నం గారు, సిస్టర్ స్నిగ్ధ అనేటువంటి ఆ సహోదరి పాట పాడింది. వాళ్ళు కూడా ఇక్కడ మన మధ్యకు వస్తారు. ఇంకొక సువార్త గాయకులు పాట పాడాడు సహోదరుడు సిద్ధు, కానీ ఆయన దూర ప్రాంతాన్ని ఉన్నాడు కనుక తను రాలేడు, కానీ వీరిద్దరు వస్తారు. ఆ పాట మనం నేర్చుకుందాం, దేవుణ్ణి స్తుతించి మన యొక్క ఆరాధనలో ఆ పాట పాడుతూ దేవుణ్ణి మహింపరుచుకుందాం. ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి. తెలియని వారికి కూడా ఆ విషయాన్ని తెలియపరచండి. ఈ దినమున మనం మరి అమూల్యమైనటువంటి సమయంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. దేవుని మాట వినే సమయం. హల్లెలూయా. దేవుని మాట మన జీవితాలకు చాలా చాలా విలువైనటువంటి మరి విషయము. ఆ విలువైన మాటలు మనం వినకపోతే, భోజనం చేయని మనిషి కొద్ది దినాలుగా ఆహారం తినకుండా ఉంటే ఎలా నీరసించిపోతాడో, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించకపోతే మన ఆత్మకు కూడా అదే రకమైనటువంటి నీరసము ఆవహిస్తుందన్నమాట. ఆత్మ బలంగా ఉండాలంటే రొట్టెలతో మాత్రమే ఆత్మ బ్రతకదు. ప్రభు యేసు చెప్పాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పాడు. అంటే మనం జీవించాలంటే దేవుని మాటలు తప్పకుండా మన మనసులోనికి చేర్చబడాలి. మరి అటువంటి ఈ మాటలు మనం విన్నప్పుడు ఆ మాటలు మనకు తెలివినిస్తాయి, దేవుని గురించిన జ్ఞానాన్ని ఇస్తాయి. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఎలా జీవించాలి, ఈ లోక ప్రజల ముందు దేవునికి మహిమకరంగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ మనం ప్రజలకు దేవుని సాక్షిగా మనం ఎలా జీవించాలో దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఆ వాక్యం మనకు గనక తెలివి ఇవ్వకపోతే, మనుషులుగా మనకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చినా సరే మన జ్ఞానం పరిపూర్ణతగా పనిచేయదనమాట. మనిషికి తెలివితేటలు ఉన్నాయి, కానీ బయట మనం లోకరీతిగా ఒకసారి చూసినట్లయితే తెలివిలేని జంతువులే తెలివి ఉన్న మనిషి కంటే కొన్నిసార్లు చాలా వివరము, విజ్ఞతతో అవి బ్రతుకుతూ ఉంటున్నాయి. అవి చూసినప్పుడు వాటికి దేవుడు చదువుకునే జ్ఞానం ఇవ్వలేదు. వాటికి మనకున్నటువంటి విచక్షణ, మనకున్న ఇంటలెక్చువల్ కెపాసిటీ కానీ, ఆలోచన పరిధి కానీ దేవుడు జంతువులకు ఇవ్వలేదు. వాటికి కేవలం జంతు స్వభావం, బేసిక్ ఇన్స్టింక్ట్స్ మాత్రమే ఉంటాయి దాంట్లో. ఆ ఇన్స్టింక్ట్తోనే అది కొన్నిసార్లు మనుషుల కంటే బాగా ప్రవర్తిస్తున్నట్లుగా జంతువులు చూస్తుంటే మనకు ముచ్చట కలుగుతుంది. కానీ ఇంత తెలుసుకున్నటువంటి మనిషి, జ్ఞానం ఉన్నది, గ్రంథాలు ఉన్నాయి, చదువుకుంటున్నాడు, సమాజం ఉంది, బుద్ధి చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినా సరే ఎంత బుద్ధిహీనంగా మనిషి ప్రవర్తిస్తున్నాడంటే ఆ ప్రవర్తనే నేడు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అరాచకాలకు కారణమై ఉన్నది.
మనిషికి ఎందుకు జ్ఞానం రావటం లేదు అని అంటే కేవలము దేవుని మాట వినకపోవటం వల్లనే. దేవుని మాట విన్నట్లయితే మానవునికి దేవుడిచ్చినటువంటి ఆ మహిమ ప్రభావము అనేటువంటి కిరీటాన్ని మనిషి సంపాదించుకుంటాడు. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? దేవుడు మానవుని సృజించినప్పుడంట వానిని దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా చేశాడంట. అంటే ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఎంత నైతిక శక్తి ఇచ్చాడు, ఎలాంటి వివరం దేవుడు మనిషికి ఇచ్చాడు. కానీ అవేమీ మనుషులు ఇవాళ కనపడటం లేదు, పూర్తిగా అడుగంటిపోయినాయి. కారణం ఏంటంటే దేవుని మాటను మనిషి ధ్యానించకపోతే మన యొక్క శరీర స్వభావము మనలో ఉన్నటువంటి అంతరంగాన్ని బలహీనపరిచి పాపం చేయటానికి మనిషిని మరులుగొలిపి దురాశలకు నడిపిస్తుంది మనిషిని. అందుకే ప్రతి మనిషి దురాశలకు దూరంగా ఉండాలంటే దేవుని వాక్యం ధ్యానం చేయాలి. నీ వాక్యమును నా హృదయంలో పెట్టుకుంటా అన్నాడు కీర్తనాకారుడు. దేనికయ్యా అంటే పాపము చేయకుండా నన్నది కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెడు మార్గంలో వెళ్లకుండా, అహంకార దృష్టి నాకు రాకుండా, నేను పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చోకుండా, అజ్ఞాని వలె మూర్ఖుడు వలె నేను ప్రవర్తించకుండా, నాకు తెలివి కలగటం కోసం, జ్ఞానం కలగటం కోసం నీ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నానని కీర్తనకారుడు కీర్తనలో అంటాడు. అంటే వాక్యం ధ్యానం చేస్తే మనలో బుద్ధి వికాసం వస్తుంది, జ్ఞానం వస్తుంది. మనుషుల యొక్క అసలైనటువంటి దేవుడు ఉద్దేశించినటువంటి స్థాయికి మనిషి ఎదగగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని ఇంటలెక్చువల్ మెచ్యూరిటీ అంటారు. అంటే జ్ఞానంలో పరిపూర్ణత రావాలి మనిషికి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు ఇంకా క్రీస్తునందు పసిపిల్లలుగానే ఉన్నారు. మీలో కక్షలు, భేదాభిప్రాయాలు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాట్లు, అనేక రకాలైనటువంటి పోకిరి చేష్టలు, ఇవన్నీ లోకస్తులు కూడా కొన్నిసార్లు వాళ్ళకి కూడా తగదేమో అన్నట్టుగా లోకస్తులు కూడా వీటిని చేయట్లా. కానీ మనం ఎందుకు అలా చేస్తున్నామంటే కొంతమంది ఇంకా దేవుని మాటలను వినటంలో ఆసక్తి చూపించకపోవడం వల్లనే దేవుడు ఆశించినటువంటి స్థాయికి ఎదగలేని పరిస్థితిలో ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని మాట విన్నప్పుడు ఆ మాటలు మనకు తెలివిని బోధిస్తాయి, జ్ఞానాన్ని ఇస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధులకున్న జ్ఞానం కంటే నాకు ఇంకెక్కువ ఉంటుంది అంటాడు కీర్తనకారుడు. అంత జ్ఞానమును దేవుడు వాక్యము నుంచి మనకు దయచేస్తాడు. దేవుని వాక్యం నుండి రోమీలకు రాసినటువంటి పత్రిక, బైబిల్స్ తెచ్చుకున్నవారు మీ బైబిల్ తెరిచి చక్కగా రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. దేవుడి మాటలను ఈ ఉదయకాలం మన కోసం దీవించును గాక. మనం అందరం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి లేఖన భాగము ఈ ఉదయకాలం అందు మనం చూస్తున్నాం. ఎందుకంటే మనము ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే కేవలం మన యొక్క స్వశక్తి మీద, మన సొంత జ్ఞానం మీద, మన పైన మనం ఆధారపడి జీవించేటువంటి జీవితం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. అంటే అనాథలు అంటే ఒంటరితనాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు మిమ్మల్ని నేను ఉంచను. లోన్లీనెస్ మీకు ఉండొద్దు. ఆనాడు ఏదేను తోటలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నటువంటి దేవుడు తాను ఈ లోకం నుండి వెళ్ళిపోయినప్పుడు, నేను మిమ్మల్ని అనాథలుగా కానీ ఒంటరిగా కానీ నేను మిమ్మల్ని విడవను, నేను వెళ్ళి నా తండ్రిని వేడుకుంటాను, ఆయన మీ వద్ద ఎల్లప్పుడూ ఉండినట్లుగా వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాడు. అంటే నాలాంటి వాడే కానీ నేను కాదు, ఆయన వేరొకడైన ఆ ఆదరణకర్త. అనగా దేవుని యొక్క ఆ యొక్క దేవత్వంలో ఉన్నటువంటి తండ్రి, కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు వస్తాడు, ఆయన మీ వద్ద నివాసం చేస్తాడు, మీలో ఉంటాడని చెప్పాడు. ఇప్పుడు మనలను నేను ఒక్కడనే ఉంటున్నానని మీలో మీరు ఒకవేళ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్టుగా ఉన్నట్లయితే ఈ ఉదయకాలం మందు దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఒంటరి జీవితం జీవించడం మానేయాలి. ఒంటరి జీవితం జీవించడం మానేసి మీలో మీకు ఇంకొక గొప్ప స్నేహితుడు ఉన్నాడని,
మీకు ఒక మంచి బోధకుడు ఉన్నాడని, మీకు ఆదరణకర్త ఉన్నాడని, మీ కొరకు ఒక విజ్ఞాపనకర్త ఉన్నాడని, మీకు ఉపదేశించేటువంటి ఒక ఉపదేశకుడు దేవుని వలన మీకు అనుగ్రహించబడ్డాడని తెలుసుకున్నటువంటి వారై ఉండి ఆయనతో సహవాసం చేయటం నేర్చుకోవాలి. ఈ మన కోసం పంపబడిన ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఒక అతిథిగా దేవుని చేత పంపబడలా. అతిథి అంటే వస్తాడు వెళ్ళిపోతాడు, చుట్టం వస్తాడు, ఒక పూట ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఆ చుట్టం వచ్చిన రోజు మనతో బాగుంటాడు, మాట్లాడతాడు, కానీ ఎక్కువ రోజులు మనతో ఉండడు, వెళ్ళిపోతాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అతిథిగా రాలా మన దగ్గరికి. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండటానికి వచ్చాడు. అంటే మన లైఫ్ మనం ఒక్కడమే కాదు జీవిస్తుంది, మనతో ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడు. ఈ విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో అలాంటి వారికి పరిశుద్ధాత్ముడు ఎన్నో విధాలైనటువంటి సహకారాలు అందిస్తాడు. కేవలం ఆయన మన దగ్గర ఉండి మనకు బరువుగా ఉండటానికి రాలా, మన పైన ఆయన భారంగా ఉండటానికి రాలా. ఎవరైనా మనిషి మనతో ఉంటాడంటే, ఒకరిని మనం ఇంట్లో ఉంచుకోవాలంటే ఆ మనిషి మనకు భారం అయిపోతాడు. ఆ మనిషికి మనం భోజనం పెట్టాలి, ఆ మనిషికి వసతులు చూపించాలి, ఆ మనిషికి అవసరమైనవన్నీ మనం సమకూర్చాలి. కానీ పరిశుద్ధాత్ముడు మనతో ఉంటున్నప్పుడు ఆయన మనకు భారం కాదు, ఆయన మన భారాన్ని తేలిక చేయడానికి వచ్చాడు. ఆయన మన ప్రాణానికి సేద తీర్చడానికి వచ్చాడు. ఆయన మనకు దేవుని ఆదరణ ఏంటో మన జీవితాల్లో అనుభవింపజేయడానికి వచ్చాడు. అంటే మనం కృంగినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుని ఓదార్పు ఎలా ఉంటుందో మనం ఎక్స్పీరియన్స్ చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు భారంగా ఉండటానికి రాలా, మన భారాన్ని తేలిక చేయటానికి వచ్చాడు. ఇటువంటి వ్యక్తి ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీకు నేను భారంగా ఉండను, మీ యొక్క భారంలో నేను మీకు సహకరిస్తాను, నేను మీతో ఉంటాను అని అంటే ఎవరినైనా మనం ఉంచుకోవటానికి ఇబ్బంది పడతామా? ఇబ్బంది పడడం. ఎందుకంటే మన బరువును మనం ఒక్కళ్ళం ఎత్తలేకపోతున్నాం, మన భారాన్ని మనం ఒంటరిగా తీసుకుని వెళ్ళలేకపోతున్నాం. మన శక్తికి మించినది మనం చేయవలసి వస్తుంది, మన జ్ఞానానికి మించినవి మనం తలంచవలసి వస్తుంది, మన ఆలోచనకు అర్థం కాని విషయాలు మనం వేధిస్తున్నాయి. So if the things are bothering us in this way, we need somebody who gives us an intellectual support. మనకు ఎవరైనా జ్ఞానవంతమైనటువంటి సహకారాన్ని అందించేవారు, స్నేహితుడు ఉంటే ఎంతో విలువై ఉంటాడు మనకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ దినమున మనకు ఇంత ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి పరిశుద్ధాత్ముడి కంటే మన సొంత వ్యక్తి ఇంకెవరైనా ఉంటారా? ఎవరు? ఇంత ప్రియమైనటువంటి స్నేహితుడి కంటే ఇంకెవరైనా ఉంటారా? ఉండరు. ఇన్ని విధాలైనటువంటి పరిచర్య మనకు చేయ నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రతినిధిగా, తన చేత పంపబడిన వాడిగా ఆయన మాటలను మన జ్ఞాపకం చేయటానికి, సర్వసత్యములోనికి మనని నడిపించడానికి ఆయన దేవదూతను పంపలేదు కానీ, లేకపోతే ఇంకెవరినైనా ప్రధానిని కానీ, అధిపతులను కానీ ఎవరిని పంపలేదు కానీ, మిఖాయేల్ని, గాబ్రియేల్ని పంపలేదు కానీ, ఎవరిని పంపి ఉన్నాడు? ఆయన పరిశుద్ధ ఆత్మను పంపి ఉన్నాడు. దేవదూతలు కూడా ఆత్మలే, కానీ పరిశుద్ధాత్ముడు ప్రత్యేకమైన వాడు ఆయన. మనం చూడండి, ఈ యొక్క ప్రపంచము లేదా ఈ విశ్వము సృష్టించబడక ముందు భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నప్పుడు, ఏమీ లేని స్థితిలో ఈ ప్రపంచం ఉన్నప్పుడు, నిర్జీవంగా ఉన్నప్పుడు, అందులో ప్రాణం లేనప్పుడు, అందులో ఏ విధమైన రూపాలు ఏమీ కలగక ముందు అలా ఉన్న మట్టి శుద్ధ మీద అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నాడు. ఎలాగంటే పక్షి కనుక రెక్కలు ఎలా ఆడిచ్చినట్లుగా ఆ భూమి మీద ఆ పరిశుద్ధాత్మ పావురము ఈ భూమండలం మీద తన రెక్కలను ఆడిస్తున్నాడు. హీ వాజ్ ఫ్లటరింగ్ హిస్ వింగ్స్. కొడుతూ ఉండంటే ఆయన ఆడిస్తుండగా ఈ నిర్జీవంగా ఉన్నటువంటి, నిరాకారముగా ఉన్న భూమిలో జీవము అందులోనికి ప్రవేశించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ఫ్యూజింగ్ ఇంటూ ఇట్. ఇన్ఫ్యూజింగ్ అంటే అర్థం ఏంటంటే దాంట్లోని చొప్పించడం. పరిశుద్ధాత్మ దేవుడు నిర్జీవమైన దాంట్లోనికి జీవాన్ని చొప్పిస్తాడు, అందులోనికి ప్రవేశింపజేస్తాడు. ఎండిన ఎముకలారా బ్రతకండి అన్నాడు. అనగా ఆ యొక్క ఎముకలలోనికంటే దేవుని ఆత్మ ప్రవేశించిందంట. ఇట్ ఎంటర్డ్ ఇన్ టు ద డ్రై బోన్స్. లోపలికి వెళ్ళగానే ఏమైనవి? అవి ఒక మహా సైన్యముగా రూపాంతరం చెందినవట. అంటే పరిశుద్ధాత్ముడు దాంట్లోనికి జీవాన్ని, దాంట్లో ప్రేరణను, అందులో శక్తిని ఆయన లోపలికి పంపించువాడై ఉన్నాడు. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు అయిన దేవుడు వచ్చి అన్నాడు, వెలుగు కలుగునుగాక అన్నాడు. దానికి ముందే ఆత్మదేవుడు అక్కడ పనిచేస్తున్నాడు. ఆయన అన్నిటినీ సిద్ధం చేసి ఉంచాడు. తండ్రి అయిన దేవుడు వచ్చి కలుగునుగాక అన్నాడు. ఆ వాక్కు వెళ్ళి అక్కడ పనిచేయగానే ఆ చీకటి అంధకారంగా ఉన్నటువంటి విశ్వంలోనికి వెలుగు వచ్చింది. హల్లెలూయా. వెలుగు రావడానికి ముందెవరు కారకుడై ఉన్నారు? అక్కడ పరిశుద్ధాత్మ. అనగా తండ్రియు, కుమారుడు, అందరూ ముగ్గురు ఏకీభవించి ఆ పనిని
చేశారు. దే టోటల్లీ అగ్రీడ్ అండ్ డిడ్ టుగెదర్. వాటిని ఆ కార్యాన్ని చేశాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించాడు, నిజమే. అది జగత్ పునాది వేయబడక ముందే ఆయన తన సంకల్పం చొప్పున మనలను కుమారులనుగా స్వీకరించాడు. ఎలా స్వీకరించాడంటే తన కుమారుని ద్వారా, అనగా ఇప్పుడు రెండో వ్యక్తి వచ్చారు. ఎవరు? ప్రభు అయిన యేసు. ఆయన కుమారుని యొక్క రక్తము ద్వారా, ఆయన బలియాగము ద్వారా మనందరినీ విమోచించి కుమారులుగా స్వీకరించారు. రెండో వ్యక్తి పనిచేశాడు. ఇప్పుడు మూడో ఆయన ప్రవేశించాడు. ఆయన ఎవరంటే మనము కుమారులైన తర్వాత పొందబోవు దానికి మనకొక సంచకరువుగా ఉండటానికి, అంటే పొందబోయే స్వాస్థ్యమునకు గ్యారంటీగా ఉండటానికి ఇప్పుడు మూడో వ్యక్తి వచ్చారు. ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఫ్యూచర్కి దేవుడు మనకు చేసిన వాటన్నిటికీ, గతంలో చేసినవి ఉన్నాయి మన పట్ల. మనల్ని లోకం నుంచి విడిపించాడు, రక్షించాడు, అక్కడితో అయిపోయింది. అలా భవిష్యత్తు ఉంది మరలా మనకి. నిత్యరాజ్యం రాబోతుంది. ప్రభు అయిన యేసు రాజ్యం స్థాపించబడబోతుంది. కొత్త భూమి, కొత్త ఆకాశం రాబోతున్న దానికోసం మనం కనిపెడుతున్నాం. ఏముందని కనిపెడుతున్నాం మనం? నిర్మలమైనది ఉందని, ఓడబారనిది ఉన్నదని, అక్షయమైనది ఉన్నదని. హల్లెలూయా. అన్డిఫైల్డ్ అండ్ అన్కరప్టబుల్ బట్ రిజర్వ్డ్ ఫర్ అస్. మన కోసమే రిజర్వ్ చేసి పెట్టింది ఉందంట. ఒక్కొక్కరి పేరున స్వాస్థ్యమును దేవుడు రిజర్వేషన్ చేసి ఉంచాడు. ఆ రిజర్వ్ చేయబడినటువంటి స్వాస్థ్యమును పొందగోరే వారికి, దానికోసం కనిపెట్టే వారికి తోడుండడానికి అంతవరకు మన స్వాస్థ్యమునకు హామీగా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? అనుదినము దేవుని ఆత్మ గలవారమై జీవించాలి. దేవుని ఆత్మతో మనం బ్రతకాలి. ఆయన ఊపిరి మనలో ఆ శ్వాసగా ఉంటేనే మనం దేవుని విశ్వాసంలోనూ దేవుని యొక్క ప్రణాళికలో మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయంలో చాలా అమూల్యమైనటువంటి విషయాలని పరిశుద్ధాత్ముడు మనకు చేసిన మేళ్ళను గురించి చాలా బాగా చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే ఆయన పాప మరణ నియమముల నుండి మనలను విడిపించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమముల నుండి నన్ను, అంటే ఆత్మ గనక వచ్చి మనలో పనిచేయకపోతే పాప మరణము అనే దాని నుండి కూడా మనకు విడుదల. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. నా శరీరమును తిని నా రక్తమును తాగువాడు ఎన్నటికీ చనిపోడు అన్నాడని. ఇప్పుడు పాపము మరణము మన మీద ఏలుబడి చేస్తుంటే పరిశుద్ధాత్ముడు ఎంట్రీ ఇచ్చి ఏం చేశాడంటే ఆ పాప మరణ నియమం అనే ఆ యొక్క బంధాన్ని తెంచేశాడు మన లైఫ్లోంచి. ఆమెన్. ఎలా తెంచాడు? ఇంకొక రూల్ మనలోనికి తెచ్చాడు. అదేంటంటే ఆత్మ నియమము అన్నాడు. ఏ నియమము? అనగా రక్షించబడిన వాళ్ళందరిలో ఒక రూల్ పనిచేస్తుంది. ఆ రూల్ ఏంటంటే పరిశుద్ధాత్ముని యొక్క రూలే మీలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఎంత గొప్ప విడుదల ఇచ్చాడు, ఎంత గొప్ప స్వాతంత్ర్యం ఇచ్చాడు. తర్వాత 4వ వచనం చదవండి. ఏం చేశారు ఆయన మనకి? శరీరమును అనుసరింపగా, సో ఆత్మను అనుసరించియే నడుచుకొనుచు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని. ఇప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని కొంచెం అర్థం చేసుకోండి. కథ కాదు కదా ఇది, ఓపికగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ధర్మశాస్త్రం యొక్క నీతి విధులు ఉన్నాయి. నీతి విధులు అంటే ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు, ఇవి విధులు. ఈ విధులను మనం శరీరాన్ని అనుసరించి చేయలేమంట. శరీరాన్ని అనుసరిస్తే మన కెపాసిటీ చాలదు వాటిని నెరవేర్చడానికి. ఆ నీతి విధులను మనం నెరవేర్చడానికి ఇప్పుడు మనకు ఎవరు సహాయపడుతున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు. పాప మరణాన్ని జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడే. ధర్మశాస్త్ర నీతి విధులను నెరవేర్చడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఇప్పుడు పరిశుద్ధాత్మను కలిగిన వాడు నెరవేర్పు లేకుండా ఉండడు, ఫెయిల్ అవ్వడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధులన్నిటిలో ఆత్మ కలిగిన వాడు పాస్ అవుతాడు, ఎందుకంటే అతను నెరవేర్చగలుగుతాడు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. అదే విధంగా శరీరాన్ని అనుసరించి నెరవేర్చాలని ప్రయత్నం చేసేవాడు ధర్మశాస్త్ర నీతి విధుల్లో ఏమవుతున్నాడు? ఫెయిల్ అవుతున్నాడు. దానికి నిదర్శనం ఏంటంటే అపోస్తలుడు పౌలు చెప్పాడు. పౌలు తానే స్వయంగా చెప్పాడు, అయ్యో నేను దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన ఈ శరీరము నుండి నన్నెవడు, నేను ఫెయిల్ అవుతున్నాను, నేను ఈ ధర్మశాస్త్రం నన్ను చంపేస్తుంది.
ఫెయిల్ అవడం వల్ల నేను శిక్షకు అప్పగించబడ్డాను, మరణపాత్రుడయ్యాను, దౌర్భాగ్యుడయ్యాను, నన్ను ఎవడు విడిపిస్తాడంటే వెంటనే ఆయన జ్ఞాపకం వచ్చింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంటే ఈ ధర్మశాస్త్రం యొక్క నీతి వీధులన్నిటిని నేను నెరవేర్చగలుగుతున్నాను. దేవుని స్తోత్రం. తర్వాత 6వ వచనంలో ఆయన మనకేం చేశాడో చూద్దాం. ఆత్మానుసారమైన మనసు జీవమును, హల్లెలూయా, ఆత్మ మీలో ఉంటే మీకేముంది? జీవం ఉంది, తర్వాత సమాధానం ఉంది. అలా చచ్చిన వాళ్ళలాగా మనం ఉండం. అయ్యో నా పాపములు నా మీద పడిపోయినాయి, నేను పాపం యొక్క శిక్ష నుండి బయటపడలేకపోతున్నానని ఒక మనిషి లోనైపోయినట్టుగా జీవించడంటే, కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే జీవం ఉంటుందంట, తర్వాత సమాధానం ఉంటుంది. హ్యాపీగా దేవునితో ఆ సమాధాన స్థితిని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఇప్పుడు తర్వాత ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. తర్వాత 11వ వచనంలో, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా. ఆత్మ ఎక్కడ నివసిస్తున్నాడు? మన బయట, మన లోపల. ఆయన బయట పెట్టామా, లోపల పెట్టామా? చాలామంది లోపల ప్లేస్ లేదని బయట పెడతారు. ఆదివారం వచ్చినప్పుడు లోపలికి వద్దు, మిగతా రోజులంతా బయట ఉండు. అప్పటి వరకు నేను వేరే, మా ఫ్రెండ్స్ ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు శరీర నియమాలు కొన్ని ఉన్నాయి, నాలో శరీర కార్యాలు కొన్ని ఉన్నాయి, వాటితో నేను ఫెలోషిప్ చేసి సండే మాత్రం ఆత్మనికి నేను లోపలికి లాడిస్తాననే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్ట కాదండి. మీలో నివసించుచున్నవాడు పరిశుద్ధాత్ముడు అయి ఉంటే చావునకు లోనైన మీ శరీరాన్ని కూడా ఆయన జీవింపజేస్తాడంట. హల్లెలూయా. అనగా మీరు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవునిలో జీవించడానికి, ఈ జీవితం దేవునికి ఇష్టమైనదిగా ముందు కొనసాగింపజేయటానికి మీరు ఉండాల్సినటువంటి లోపల అంతరంగ బలము లేదా అంతరంగ స్నేహితుడు పరిశుద్ధాత్మ దేవుడని మర్చిపోవద్దు. ఆయన ఉండటం వల్ల మీరు జీవించే వాళ్ళు అవుతారు, మీకు సమాధానం ఉంటుంది. తదుపరి తర్వాత ఇంకొకటి ఆయన మనకు చేసే పరిచర్య 13వ వచనంలో, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల. ఇప్పుడు మీరు ఒకళ్ళని చంపాలి అనగానే మీలో కొంతమందికి భయం కలుగుతుంది. అమ్మో చంపితే నా మీద కేసు పెడతారు కదండి. ఈ దేన్ని చంపాలి? ఇంతకీ మీలో ఉన్న వాటినే చంపాలి. మీలో ఉండి మిమ్మల్ని పాపం చేయటానికి ఈడుస్తున్నటువంటి మీ శరీర క్రియలను మీరు చంపాలి. ఎందుకంటే అవి నీ మీద యుద్ధం చేస్తున్నాయి. అయ్యన్నా మిమ్మల్ని చంపేస్తాయి, లేదో మీరన్నా దాన్ని చంపేయాలి. ఇప్పుడు అది మనల్ని చంపేయటం మంచిది అంటారా, మనం వాటిని చంపేయటం మంచిదా? ఇప్పుడు ఎవరు బయట ఉన్న వ్యక్తులతో కాదు గొడవ పడడం అంటుంది నేను. మీలో మీరే యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ యుద్ధము శరీర క్రియలను చంపే విషయంలో ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపగలగాలంట. హల్లెలూయా. ఒకవేళ వాటిని చంపేశామనుకోండి, అప్పుడు జీవించగలుగుతాం. వాటిని చంపలేదనుకోండి, మనకి జీవితం లేకుండా చేస్తాయి, మనని భ్రష్టులుగా మారుస్తాయి. కనుక వాటిని ఎప్పటికప్పుడు చంపటానికి మీకు సహకారం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. మీలో జరుగుతున్న ఆత్మ సంబంధమైన యుద్ధంలో మీకు యుద్ధోపకరణంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. తర్వాత ఆయన మనకు చేసే మరొక పరిచర్య ఏంటంటే 14వ వచనము, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. హల్లెలూయా. చూడండి ఎంత విలువైన మాట రాశాడండి. చూసారా, మీరు దేని చేత నడిపించబడుతున్నారు? ఇంకా హీఈస్ ద లీడింగ్ వన్. మీరు శరీర క్రియలు చంపటానికి ఆయన మీకు సహకరిస్తున్నాడు. తర్వాత ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన మీకు సహకరిస్తున్నాడు. జీవము సమాధానంతో బ్రతకడానికి ఆయన మీకు సహాయము చేస్తున్నాడు. దాని తర్వాత మీరు క్రీస్తులో ఆ మరణమునకు లోనైన ఆ శరీరాన్ని మీరు జయించి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు చావునకు లోనైన మీ శరీరాలను కూడా బ్రతికింపజేస్తున్నాడు. ఇప్పుడు మరొక అద్భుతమైన లాభం మీకు చేకూరుస్తుంది, మనకు చేకూరుస్తుంది. ఏంటంటే ఆయన మనలను నడిపిస్తూ మనము దేవుని కుమారులని మనతో కూడా ఆయన సాక్ష్యము ఇస్తున్నాడు. ఇప్పుడు మన మీద ఆయన మనకిస్తున్నటువంటి ఈ సాక్ష్యం మనకెంతో ముఖ్యమైంది.
ఎందుకంటే ఆయన సాక్ష్యం మన పట్ల లేదనుకోండి, దేవుని చేత మన యొక్క ప్రార్థన అంగీకరించబడదు. నాయనా తండ్రి అని మనం ప్రార్థన చేయాలంటే ఆయన కుమారుని ఆత్మ ద్వారానే మనం తండ్రికి మనం ప్రార్థన అయితే చేయగలుగుతాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూస్తున్నట్లయితే, 4వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక, మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను, మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. దేవునికి మనం ఎందుకు ప్రార్థన చేయగలుగుతున్నాం? ప్రార్థన చేయటానికి మనకు దేవునికి ఉన్న రిలేషన్ ఏంటి? ఆయన మనకి ఏం చేయటానికి ఆయనకి రెస్పాన్సిబిలిటీ ఉంది? మనం అడగంగానే ఇవ్వాలని రూల్ ఏంటి? అసలు ఆయనకి మనకున్న రిలేషన్షిప్ ఎవరి వలన మనకు కలిగింది? ఎందుకు వచ్చింది ఆ రిలేషన్షిప్ అంటే, ఆయన కుమారుని ఆత్మ మనలోని పంపించాడట. ఇప్పుడు మన్నగా ఆయన గుర్తించట్లేదు, కానీ లోపలుండి మొర్ర పెడుతున్న ఆయన కుమారుని ఆత్మను బట్టి గుర్తిస్తున్నాడు. ఆయన కుమారుని ఆత్మ మనలో ఉంది కనుక కుమారుడు లోపలుండి మనలో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. నాయనా తండ్రి అనగానే తండ్రికి మీ స్వరము లోపట నివసిస్తున్న తన కుమారుని ఆత్మ స్వరం అని గుర్తిస్తున్నాడు. ఒకవేళ మీలో కనుక పరిశుద్ధాత్ముడు నివసించకపోయినట్లయితే నువ్వు కుమారుడు కాదు, నువ్వెవరివి? దాసుడివే. దాసునికి యజమాని సమాధానం చెప్పవలసినటువంటి అవసరత లేదు. కానీ ఇప్పుడు నీవు దేవునికి కుమారుడు అయ్యావు. ఎంత సొంత కుమారుడు అయ్యావంటే నీ లోపట ఉంది ఎవరో ఆత్మ కాదు అది. ఈ ఆత్మ ఎవరో నాకు తెలియదు, ఈ ఆత్మకు నాకు సంబంధం లేదు, ఆయన ప్రార్థన చేస్తే నేను వినను అని అంటానికి తండ్రికి ఆ ఆత్మకు ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే తండ్రి యొక్క ప్రేమించినటువంటి ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆత్మ. హల్లెలూయా. ఇప్పుడు ఎలాగైందంటే ఆయన మనలోనికి రావడం వల్ల మనం కూడా దేవుని కుమారులు అయిపోయాం. ఇప్పుడు దేవుని దూత గాబ్రియేలు వచ్చి అన్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభం, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, పుట్టబోయే శిశువు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడని. కానీ మరియా అంది, ఇది ఎలాగూ సాధ్యం? ఆమె సందేహించలా, ఆమెలో అవిశ్వాసం ఏమీ లేదు, ఆమెలో అపనమ్మకం ఏమీ లేదు. ఆ మాట అడగటంలో ఇది ఎలా జరుగుద్దో చెప్పు కాస్త అని అడిగింది, అంతే. అవిశ్వాసం అపనమ్మకం కాదు, నాకు ప్రాసెస్ చెప్పు అని అడిగింది. అడిగితే మరి కన్యక చిన్నది అమ్మాయి, అక్కడ ఉన్నటువంటి యాజకుడుగా ఉన్నటువంటి జకరియా అంత అనుభవజ్ఞురాలు కాదు ఆవిడ. జకరియా సందేహించాడు గనక అతని మాట పడిపోవును అన్నాడు, నోరు మూయించాడు. కానీ ఈమె కన్యక చిన్నది, ఆ దేవుణ్ణి తిరస్కరించుకోండి, ఇది ఎట్లా జరుగుద్దో చెప్పు అని అడగానే అప్పుడు దేవుని దూత అన్నాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది అన్నాడు. హల్లెలూయా. సర్వోన్నతుని శక్తి నీ మీద కమ్ముకున్నప్పుడు నువ్వు దేవుని కుమారుణ్ణి కనటానికి నువ్వు పాత్రురాలు అవుతావు. దేవుని కుమారుడు నీ గర్భమందు ఆయన రూపించబడతాడు. నీ గర్భాన జన్మించేవాడు లోకరక్షకుడై ఉంటాడు. కారణం పరిశుద్ధాత్మని ద్వారా సాధ్యమవుద్ది అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన శరీరరీతిగా గర్భంలో ప్రవేశించాడా, ఆత్మ ద్వారా ప్రవేశించాడా? అర్థం చేసుకుంటున్నారా? ఆత్మ ద్వారా ప్రవేశించాడు. ప్రవేశించి ఆమె గర్భమందు లోకరక్షకునిగా జన్మించాడు. ఇప్పుడు అదే ఆత్మ మనలోనికి ప్రవేశిస్తే ఇప్పుడు ఆత్మ ద్వారా మనం కూడా దేవుని పిల్లలుగా మరలా పుట్టగలమా? పుట్టగలం. దేవుని కుమారుడే మనుషు కుమారుడుగా పుట్టడానికి పరిశుద్ధాత్మ వలన గర్భంలోని ప్రవేశించి పుడితే ఇప్పుడు నరపుత్రుడైనటువంటి మనము పరిశుద్ధాత్ముడు మనలోని ప్రవేశిస్తే మనం దేవుని కుమారులుగా మార్చబడమా? అర్థమవుతుందండి ఈ లింక్ మీకు? ఆయన అలాగూ ప్రవేశించినట్లయితే ఇప్పుడు ఆయన ఆత్మే మనలో ప్రవేశిస్తే మనము కూడా దేవుని కుమారులమే అవుతాం. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవునికి దత్తపుత్రులమా, దేవునికి స్వపుత్రులమా? దత్తపుత్రుడు అన్నది ఒక భాగం అయితే, కానీ తన కుమారుని ఆత్మ మనలోనికి వచ్చిన తర్వాత మనలను అడాప్టెడ్ సన్గా చూడట్లేదు ఆయనకి మీదట. తన సొంత కుమారుడు యొక్క లెక్కలోనే దేవుడు మనల్ని భావిస్తున్నాడు. ఎందుకంటే ఈ మాట ఇక్కడ చదువుతున్నారు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమని వాక్యం చెప్తుందో 16వ వచనం, 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ
తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే హల్లెలూయా అనగా దేవుని వారసులం. ప్రైజ్ ద లార్డ్. మనం పిల్లలము, మనము దేవుని వారసులం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. యేసు క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. హల్లెలూయా. యేసుక్రీస్తుని నమ్మే ప్రతి ఒక్కడంట దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. అంటే మన సహజంగా తల్లిదండ్రులు, మన యొక్క స్వకీయులు, మనకున్నటువంటి రక్త సంబంధులు మనకు ఉన్నప్పటికి కూడా, రక్త సంబంధంగా మనం జన్మించినటువంటి జన్మ ఇహలోక సంబంధమైనప్పటికి కూడా, ఎప్పుడైతే తన కుమారుని ఆత్మలో మనలోని ప్రవేశించిందో, యేసు క్రీస్తయ్యని మనం నమ్మేమో, ఆ క్షణమే మనం ఏమవుతున్నామంటే దేవుని మూలంగా పుట్టినట్టుగా మనము దేవుని చేత ఎంచబడుతున్నాం. హల్లెలూయా. మన సొంత కుమారునికి బయట ఉన్న వాడిని ఎంత మనం తెచ్చి పెంచుకున్నా కానీ అంత సమానంగా చూడగలుగుతామా? కానీ దేవుడు చూడగలుగుతున్నాడంట. కుమారుడైతే నీవు వారసుడు అంటున్నాడు. మన దత్తపుత్రులుగా ఇంక మీద చూడటం లేదు. మనలను స్వపుత్రులుగానే, నువ్వు దాసుడుగా కాకుండా కుమారుడుగానే దేవుడు చూస్తున్నాడు. కనుక దేవుడు మనకిచ్చే వాటన్నిటికీ మనం వారసులమని గుర్తించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం చక్కగా మనలో నివసించినట్లుగా, పరిశుద్ధాత్ముని దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మునికి మనం బాధ కలిగించకుండా, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆరిపోకుండా జాగ్రత్తగా మనం ఆత్మకు విరోధమైన కార్యాలన్నిటిని మానుకుని పరిశుద్ధాత్ముని ఎప్పుడు మన యందు నివసించినట్లుగా ఆయన విషయంలో జాగ్రత్త వహించవలసిన వారమై ఉన్నాం. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఆయన మనలో ఎల్లప్పుడూ ఉండటానికి వచ్చాడు. పాత నిబంధన కాలంలో లాగా సంసోను మీదకి అలా వచ్చి ఆ కార్యం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినట్టుగా కాదు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు వచ్చింది. లేదా దావీదుకి కొన్ని సందర్భాల్లో దేవుని ఆత్మ దావీదు మీదకు వస్తే దావీదు పరాక్రమశాలి అయ్యాడు, యుద్ధం అయిపోయింది. తర్వాత దేవుని ఆత్మ దావీదులో లేదా ఆ భక్తుల్లో అలా నిలిచి ఉన్నట్టుగా, కంటిన్యూస్గా ఉన్నట్టుగా మనకు కనపడటం లేదు. కానీ ఇప్పుడైతే కొత్త నిబంధన యుగంలోనైతే పరిశుద్ధాత్మ దేవుడు మన యందు నివసించడానికే వచ్చాడు. కనుక ఆత్మకు విరోధమైనటువంటి ఏ పనిని మనం చేయకూడదు. బీ కేర్ఫుల్ విత్ దట్. దాంతో జాగ్రత్త కలిగి మనం జీవించాలి. అలా జీవిస్తే ఇక్కడ మనకు వచ్చేటువంటి గొప్ప ఆదరణ, ఆశీర్వాదం ఏంటంటే 26వ వచనం చదువుతున్నాం ఇప్పుడు. అటువలే ఆత్మయు మనతో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? మన రోజు చూస్తున్నాడు. ఆయన చెప్పండి, మనతో ఉన్నాడు కనుక రోజు చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావో నువ్వు చూస్తున్నాడు. నువ్వు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నావో చూస్తున్నాడు. నీకులో ఉన్నటువంటి లోపాలు ఏంటో చూస్తున్నాడు. చూసి ఆత్మ మన బలహీనతను చూడగానే ఆయన మన మీద కనికరం కలుగుతుంది. జాలి పడుతున్నాడు. అయ్యో, ఈ వ్యక్తి చేయలేకపోతున్నాడు ఈ పని, ఈ వ్యక్తికి ఇది అర్థం కావట్లేదు, ఈ వ్యక్తి ఈ కార్యం చేయటానికి నలిగిపోతున్నాడు అని ఆయన మౌనంగా కూర్చుని చూడ్డా. ఆయన అలా ఉండిపోయి అతని బాధను పడతాడులే, నేను ఎందుకు ఆయనకి సహకరించాలి అని చెప్పి ఆయన దూరాన్ని నుంచి చూసే ప్రేక్షకుడుగా ఉండడట. అటువలనే ఆత్మయు మన బలహీనతను చూసి, మన బలహీనతను అందరూ చూస్తారు కానీ ఎవరు సహాయము చేయరు. సమయం వచ్చినప్పుడు తప్పించుకుని వెళ్ళిపోతారు. ఏ మనిషి మన యొక్క భారాన్ని ఎత్తగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు ఎవరు లేరు. పీపుల్ సీ దట్ ఇన్ అవర్ వీక్నెస్ బట్ దే కాంట్ హెల్ప్ అస్. చూస్తారు కానీ సహాయం చేయరు. కానీ పరిశుద్ధాత్ముడు అలాంటి వ్యక్తి కాదట. మన బలహీనతను చూసి ఆయన మనకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సశల్యుడిగా ఉన్నప్పుడు ఆయన వారి రోగాలను చూసి జాలిపడ్డాడు. కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారిని చూసి ఆయన జాలిపడ్డాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని ముట్టి స్వస్థపరిచాడు. అప్పుడు మత్తయి సువార్తికుడు ఏం రాశాడంటే, యెషయా చెప్పినది నెరవేరెను, నిశ్చయముగా అతడు మన బలహీనతలను వహించెను, అతడు మన రోగములను భరించెను, అతడు పొందిన దెబ్బల వలన మనకు. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన సహాయం చేయడానికి వచ్చాడు. మన బలహీనతలను వహించడానికి వచ్చాడు. మోసాడు ఆయన. మన భారాన్ని తన మీద ఎత్తుకున్నాడు. మన నిందను ఆయన భరించాడు. మనం పొందవలసిన కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు.
మన నిమిత్తమై వ్యసనాక్రాంతుడయ్యాడు, చూడనలని వాడయ్యాడు. ఆయన ఎందుకు అయ్యాడంటే మన రోగాలు భరించడానికే, మన వ్యసనాలను సహించడానికే యేసుక్రీస్తు ప్రభువారు నీకు నా కోసం ప్రాణం పెట్టాడు, మన స్వరక్షకుడిగా. ఇప్పుడు ఆయన వలనే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే పనిచేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు లేడు పక్కన అని బాధపడటానికి లేదు. ఇప్పుడు మరలా మన బలహీనతను చూసి జాలిపడే, కనికరించే ఇంకొక వ్యక్తి మనతో ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు. ఆయన మనకి ఎన్నో రీతులుగా సహకరించాడు. కానీ ఇప్పుడు మనలో ఉండి ఏం చేస్తున్నాడంటే మన బలహీనతను చూస్తున్నాడు. ఎక్కడ ఈ మనిషి బలహీనుడు అవుతున్నాడు, ఎందుకు అవుతున్నాడు, ఈ బలహీనత ఎందుకు వచ్చింది ఇతనికి అనే బలహీనతను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకని ఆయన మన కోసం అంత శ్రద్ధ పెడుతున్నాడో తెలుసునండి. 28వ వచనం చదువుదాం. ఇది అర్థం చేసుకోవడానికి వై ఈజ్ సో హోలీ స్పిరిట్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ వీక్నెస్. ఎందుకంటే దేవుని ప్రేమించు వారికి, హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు దేవుని ప్రేమించే వాళ్ళు? అందరూ ప్రేమిస్తున్నారా? పేతురు కూడా అదే అలా అన్నాడు, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా అన్నాడు. సీమోను నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా ప్రభా, నా ప్రేమ గురించి చెప్పాలా, నీకు అన్నీ తెలిసి కూడా మరలా ఎందుకు అడుగుతావు అట్లాగూ అన్నట్టుగా పేతురు అంటున్నాడు. మరలా 3వసారి అడిగాడు ప్రభు, నిజముగా నువ్వు నన్ను అప్పుడు తలదించుకుని వ్యసన పడ్డాడంట. ఇప్పుడు దేవుని ప్రేమించువారు అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవునిని ప్రేమించేవారు. దే లవ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. హల్లెలూయా. ఇప్పుడు మీరు దేవుని ప్రేమించేవారన్న సంగతి పరిశుద్ధాత్మ దేవునికి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు మిమ్మల్ని. ఈ వ్యక్తి ఎవరిని ప్రేమిస్తాడు? దేవుని ప్రేమిస్తాడా, లోకాన్ని ప్రేమిస్తాడా, ఇతను లోకాశలు ప్రేమిస్తాడా, దేవుణ్ణి ఆరాధించటంలో ఇతనికి ఎక్కువ ఆశ ఉంటుందా, దేవుని సంగతుల మీద మనసు ఉందా, లోక సంగతుల మీద మనసు ఉందా, ఇతని మనసు అసలు దేని మీద ఉందా అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు జాగ్రత్తగా నీలో ఉండి చూస్తూ ఉంటాడు. అటు చూస్తున్నప్పుడు ఆయనకేం అర్థం అవ్వాలంటే ఈ వ్యక్తి దేవునిని ప్రేమించేవాడు. దిస్ మ్యాన్ లవ్స్ గాడ్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అన్నిటికంటే ఎక్కువ ప్రేమిస్తాడు అని తెలిసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, చూడండి దేవుని వాక్యం ఏమంటుందో, దేవుని ప్రేమించు వారికి. ఈ మాట నేను ఎందుకు ఇంత వివరంగా చెప్పానంటే 27వ వచనం ఒకసారి చదివి అనుకోద్దాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము. ఎవరు పడితే వాళ్ళ కోసం చేయడు ఆయన. నేను పడుకుంటా పరిశుద్ధాత్ముడు చేసుకుంటాడు అని అంటే అందరి కోసం చేయటానికి వచ్చినటువంటి ఆయన ఏం బానిసేమి కాదు. ఆయన ఎవరి కోసం చేస్తాడు? హృదయాలను పరిశోధిస్తాడంట ఆయన. ఈయన ఎవరిని ప్రేమిస్తున్నాడు, ఎవరి కోసం ఈ వ్యక్తి జీవిస్తున్నాడు, ఇతని మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటని హృదయాలని పరిశోధించే ఆత్మదేవుడు మెల్లగా నిన్ను గమనిస్తూ ఉంటాడు. దావీదు అందుకే ధైర్యంగా దేవుని అడిగాడు, దేవా నన్ను పరిశోధించు, నన్ను బాగా పరిశోధించు, నా లోపల ఏముందో నువ్వు తెలుసుకో, లెర్న్ వాట్ ఈజ్ ఇన్ మీ, నా మనసులో ఏది ఉందో తెలుసుకో ప్రభు అని తనను తాను దేవుని యొక్క పరిశీలనకు అప్పగించుకున్నాడు. ఈ దినమున ఎంతమందికి ఆ ధైర్యం ఉంది? డూ యూ హ్యావ్ కరేజ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ ఎగ్జామిన్ మీ, నన్ను పరిశీలించు నాయన దేవుని మనం అడగగలమా? ఇక్కడ హృదయాలు పరిశోధించేవాడు పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు ఆయన? ఎవరి కోసం నేను విజ్ఞాపన చేయాలనుకున్నారు ఆయన అంటే పరిశుద్ధుల కోసం. ఎందుకని? ఈ పరిశుద్ధులు దేవుని ప్రేమించువారు. దే లవ్ గాడ్ మోర్. సో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయటానికి ఆయన కదలాలంటే ఆయనకి నచ్చే విషయం ఏంటి? మనలో మనం పరిశుద్ధులమై ఉండి దేవునిని, అది మందిరానికి వచ్చిన ప్రతి మనిషి వెనకాల వెళ్ళిపోవడం ఆయన అదే పని కాదు. కానీ దేవుని సంకల్పాన్ని ఎరిగిన వారి కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. ఆ దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. వీరు దేవుని ప్రేమిస్తారు, తర్వాత దేవుని సంకల్పం వీరి పట్ల జరగాలి, దేవుని సంకల్పం నెరవేరాలని వీళ్ళు కష్టపడుతున్నారు, దేవుని సంకల్పం నెరవేర్చే క్రమంలో వీరు శ్రమ అనుభవిస్తున్నారు, దేవుని సంకల్పం వీరి పట్ల నెరవేరాలని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే వీరికి సహాయం చేయడం ప్రారంభిస్తాడు. కనుక ఈ ఉదయం దయచేసి అర్థం చేసుకోండి, మనకు అత్యంత విలువైన ఆప్తుడు, మనకు అత్యంత విలువైన సహాయకుడు, మనకు అత్యంత విలువైన స్నేహితుడు
మనకు అత్యంత విలువైనటువంటి మనల్ని ఆదరించేవారు ఈ లోకంలో మనకంటూ ఎవరున్నారు? ఒక్కళ్ళే. ఎవరు? పరిశుద్ధాత్మ. నాకంటూ ఎవరు లేరండి అని చాలామంది అంటారు. కొన్నిసార్లు కుమిలి ఏడుస్తూ ఉంటారు. ఎవరైనా తిట్టగానే, ఏదన్నా అవగానే, ఈ లోకంలో నాకంటే ఎవరు లేరు, అందరూ వదిలేశారు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, ఈ రోజున నన్ను కనీసం ముఖం చూసి పలకరించేవాడు కూడా లేడు. బట్ హియర్ ఇస్ ద గుడ్ న్యూస్. ఇక్కడ ఒక మంచి శుభవార్త ఉంది. ఆ శుభవార్త ఏంటంటే, మన హృదయాలను పరిశోధించడానికి, దేవుడు మనకు ఆదరించడానికి పంపిన పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతల్లో ఉండి చూస్తున్నాడు ఆయన మనలను. అయితే మనలో ఉండాల్సిన ఒకే ఒక్క గుణం ఏంటంటే, మనం దేవుని ప్రేమించేవారమై ఉండాలి. ఆమేన్. దేవుని ప్రేమించేవారికి దేవుడు ఏమిచ్చాడు? ఒక సంకల్పాన్ని ఇచ్చాడు. నేను దేవుని ప్రేమించినప్పుడు నా కోసం ఒక సంకల్పం ఉంది. దేవుని మీరు ప్రేమించినప్పుడు మీకోసం దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. సంకల్పాన్ని బట్టి సత్యవాక్యంతో మిమ్మల్ని కన్నాడు. గాడ్ నెవర్ కాల్డ్ యూ వితౌట్ ఎనీ రీజన్ ఆర్ ఎ పర్పస్. దేవుడు ఒక ఉద్దేశం లేకుండా, ఒక ఆలోచన లేకుండా నిన్ను కేవలం పిలవటం కోసం పేరు పెట్టి పిలవల. మీ పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని మీరు నెరవేర్చడానికి మీరు అష్టకష్టాలు పడుతున్నప్పుడు, ఆ పరిస్థితుల్లో ఎవరు మీకు తోడుగా ఉంచబడ్డారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంచబడ్డాడు. వీళ్ళు దేవుని సంకల్పం చేయటానికి నువ్వు వెళ్ళి వారికి తోడ్పాటునివ్వు అని దేవుడు తన ఆత్మను మన యందు నివసించడానికి పంపాడు కనుక, మీరు ఎప్పుడైతే దేవుని విషయాల గురించినటువంటి ఆశతో ముందుకు నడుస్తారో, దేవుని సంకల్పం మీలో నెరవేరుస్తాడు. ఇప్పుడు మరియ నిజంగా అప్పుడు దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఆమె నిజంగా కష్టపడతానే ఉంది. ఎందుకంటే చిన్నది, సమాజంలో చెప్పుకుంటే అవమానం, భర్తకి చెప్పినా కూడా అర్థం చేసుకుంటాడో చేసుకోలేకపోతాడో, నా స్థితి ఏంటో అని అగమ్య గోచర పరిస్థితిలో ఉంది. ఇంకో పక్కన దేవుని సంకల్పం. అది దేవుడు నిర్ణయించేశాడు, కుమారుడు నీకు పుడతాడు అని చెప్పాడు. ఇప్పుడు దేవుని సంకల్పం కాదు అని అంటే మరియ దేవుని ప్రేమించేది కాదు. కానీ అనలా, అట్లాగనే జరుగునుగాక, నీ దాసురాలకు జరుగునుగాక అంది. ఆమెన్. లెట్ ఇట్ హ్యాపెన్ టు యువర్ హ్యాండ్ మెయిడ్. నీ దాసురాలను అలాగే జరుగుద్దంది. అందుకే దేవుడు ఆమెను ధన్యురాలు అన్నాడు. కానీ మరి ఆ యొక్క సవాలును తన జీవితంలో స్వీకరించి ప్రభువుకు తల్లిగా వ్యవహరించడం అనే క్రమంలో ఎవరు ఉండాలి ఆమెకు తోడుగా? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాల్సిందే. ఆమెన్. హల్లెలూయా. జస్ట్ ఇది ఒక మాత్రం ఉదాహరణే. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, క్రీస్తు తినిన కొరడా దెబ్బలలో కొదువైనవి నా శరీరములో నేను తిన్నాను అంటాడు. అంటే ఆయన పడిన బాధల్లో కొన్ని బాధలు నేను కూడా పడ్డానన్నాడు. అంటే ప్రభువుకి పరిచర్యలో ఆయన కూడా శత పనివాడిగా పనిచేశాడు. వీరు ఎలా చేయగలిగారు అంటే, పరిశుద్ధాత్మ దేవుడే కృంగిపోతున్నటువంటి దేహాలను, నలిగిపోతున్న వాళ్ళని, కొట్టబడి ఏడవబడుతున్న వాళ్ళని, దిక్కు లేకుండా ఇసిరివేయబడి పారవేయబడిన వారిని పరిశుద్ధాత్మ దేవుడు దినదినం నూతనపరిచాడు వాళ్ళని. హల్లెలూయా, హల్లెలూయా. దినదినం వాళ్ళలో నూతన నిరీక్షణ కలిగించాడు, నూతన ఉత్సాహాన్ని పుట్టించాడు. శ్రమపడ్డాడు, ఎటు చేసినా కూడా సంఖ్యలు వారి కోసం కాచుకొని ఉన్నాయి. అయినా పరిశుద్ధాత్ముడు వారికి ధైర్యం ఇచ్చి నడిపించాడు. ఎందుకని నడిపించాడంటే, వారు దేవుని ప్రేమించువారు, తర్వాత ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారు. హల్లెలూయా. కనుక అర్థం చేసుకోండి, ఈ దినం నా దేవుడు నన్ను పిలిచాడు, నా పట్ల దేవునికి ఉన్న సంకల్పం ఏంటి, ఏ సంకల్పం నా పట్ల దేవుడు కలిగి ఉన్నాడు అని ఆలోచన మీ హృదయాల్లో కలిగి ఉండాలి. మీ పట్ల దేవునికి ఉన్న సంకల్పం ఏంటంటే, ఈ లోకంలో మీరు దేవుని యొక్క రాజ్యానికి మీరు వారసులు అవ్వాలన్నదే దేవుని యొక్క సంకల్పం. చెప్పనా మీకు దేవుని సంకల్పం ఏంటో? చేస్తారా మీరు అందరూ? అది ఎంతమంది చేయటానికి రెడీగా ఉన్నారో చెప్పండి. దేవుడు ఈరోజు నాకు ఆయన నన్ను ఎందుకు పిలిచాడు ఆ సంకల్పం చెప్తే నేను చేస్తాను అన్నవాళ్ళు ఉంటే ఇక్కడే ఉంది, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. చూడండి ఒకసారి 29వ వచనం చదువుదాం. దేవుని మీ పట్ల ఉన్న సంకల్పం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా. ఏంటండి ఇప్పుడు మీ పట్ల ఉన్న సంకల్పం? తన కుమారునితో సారూప్యము గలవారవటానికి దేవుడు మిమ్మల్ని నిర్ణయించాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. నా పట్ల దేవుని సంకల్పం ఏంటంటే, మనిషికి విడివిడిగా ఏమీ లేదు, అందరికీ సమిష్టిగా ఉన్న గొప్ప సంకల్పం ఏంటంటే, మనందరం ఆయన కుమారుని పోలికలోనికి మార్చబడాలని. ఈ పనిని చేయటానికి మీరు ప్రయత్నం చేసే క్రమంలో మీకేమన్నా బలహీనతలు ఎదురైతే అప్పుడు మీకు ఎవరున్నారు తోడు?
ఎందుకని మీరు ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి? మీరు మీ స్వరూపంలో ఉంటే ఇబ్బంది ఏమైనా ఉందా? తన కుమారునితో కూడా మిమ్మల్ని గుర్తించాలనుకున్న దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, మీరు ఆయన కుమారుని యొక్క స్వరూపంలో మార్చబడితే ఆయన కుమారునితో కూడా మీరు సింహాసనం మీద కూర్చోబెట్టబడతారు. ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టబడి ఆయనతో కూడా మీరు రాజ్యం ఏలాలంటే, ఆయనతో కూడా మీరు వారసులు అవ్వాలంటే, ఆయన స్వాస్థ్యమును మీరు పంచుకోవాలంటే ముందు ఆయన యొక్క స్వరూప్యంలోనికి మీరు మార్చబడాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గాడ్స్ ఇమేజ్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడిని మీ బలహీనతలో మీకేం సహాయం చేస్తున్నాడంటే, మీరు ఆయన స్వరూప్యంలోనికి మార్చబడటానికి ఇబ్బందులు పడుతుంటే ఆయన మిమ్మలను లోపల నుండి ప్రేరేపించి ఆయన పోలికలోనికి మిమ్మలను మారుస్తున్నాడు. నువ్వు అటు మారు, నువ్వు అటు మారు, నువ్వు అటు మారు అని ట్రాన్స్ఫార్మేషన్ చేయటం ద్వారా మిమ్మలను దేవునికి వారసులుగా, నన్ను దేవునికి వారసునిగా మారుస్తున్నాడు. కనుక దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అనే మాట అందరూ చెప్పుకుంటాం మనం. కానీ అసలు ఇంతకీ దేవుడు సంకల్పం ఏంటి? దేనికోసం పిలిచాడు మనల్ని? ఆ సంకల్పం ఏంటంటే అందరికీ ఒకటి ఉంది. ఆ సంకల్పం ఆయన కుమారుని స్వరూప్యమే. అది మార్చబడినటువంటి రోజున మీరు దేవునికి వారసులుగా మార్చబడతారు. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆత్మదేవుడు అటువలే మన కోసం ఏం చేస్తున్నారంటే, మన బలహీనతలను చూసి మనకు సహాయము చేస్తున్నాడు. ఇంకొక వచనాన్ని కూడా కొంచెం మనం చదువుదాము, దాన్ని బట్టి ఇంకొంచెం మనకి అర్థమవుతుంది. ఈ రోమాపత్రిక 8వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 8:23 అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా. ఇప్పటికి మనం ఏం పొందుకున్నాం? ఆత్మదేవుడు వలన ప్రథమ ఫలం పొంది ఉన్నాం. ప్రథమ ఫలం అంటే తెలుసుగా ఏంటి? ఒక పంట పొలము పైరు బాగా పండిన తర్వాత మొదటి ఫలాలు తీస్తారు, ప్రథమ ఫలం. ప్రథమ ఫలం తీసిన తర్వాత ఆ పైరు ఎంత బాగా పండిందో, లేదా ఆ చేను లేదా ఆ తోట ఎంత బాగా ఫలాలు ఇచ్చిందో, ఆ ప్రథమ ఫలాన్ని బట్టి రాబోయేటువంటి కోత ఎలాగుంటుందో ముందు అంచనా వేస్తారు. ఇప్పుడు ప్రథమ ఫలం బాగుందనుకోండి, రాబోయేటువంటి కోత కూడా చాలా సమృద్ధిగా ఉంటుందని అర్థం. ఇప్పుడు మీరు పొందిన మొదటి ప్రథమ ఫలమే ఇంత బాగుంటే, ప్రథమ ఫలమే ఇంత టేస్ట్గా ఉంటే, ప్రథమంగా కలిగిన ఆశీర్వాదం ఎంత అద్భుతంగా ఉంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసిన మనలో జస్ట్ ఓన్లీ ఫస్ట్ ఫ్రూటే ఇది మీరు చూసింది. ఈ ఫస్ట్ ఫ్రూటే ఇంత ఆనందంగా ఉంటే, ఇంత జీవము, ఇంత సమాధానము, ఇంత దేవుని యొక్క స్వరూప్యంలోని మార్చబట్టము, పరిశుద్ధాత్మని యొక్క శక్తి, వరాలు, ఫలములు మీరు అనుభవించగలిగితే, పూర్తి ఫలాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన రోజు ఎంత అద్భుతంగా ఉంటుంది ఊహించారా? సమృద్ధైనటువంటి ఫలం దేవుడు మనకు అనుగ్రహించగలరు. దానికోసమే ఆత్మ ప్రథమ ఫలం పొందిన మీరు పొందబోయే దానికోసం మీరు కనిపెట్టాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉండగా మనం చేసేటువంటి పని అదే. ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు కనుక ఇప్పుడు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు ఏ రకంగా వీళ్ళ కోసం ప్రార్థన చేయాలో, ఏది ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి వీరి కోసం నేను తెచ్చి పెట్టాలో అని పరిశుద్ధాత్మ దేవునికి దేవుని యొక్క మనసు తెలుసు కనుక ఆయన మనము మాట్లాడలేని భాషను ఆయన మన పక్షంగా ఉండి ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. చేసి దేవుని యొద్ద నుండి మనకు అనుగ్రహించబడవలసినవన్నీ ఆయన మన కోసం తెప్పిస్తున్నాడు. కనుక ప్రియ సంగమా, అర్థం చేసుకుందాము. ఈ దినమున దేవుని ఆత్మ లేకుండా మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. దేవుని ఆత్మ లేకుండా మనం ఒంటరిగానే మన బలహీనతలు జయించాలంటే అది మనకు సాధ్యమవుతుందా? దేవుని ఆత్మ లేకుండా ఆత్మ అనుగ్రహించేటువంటి ఆ అభిషేకం కానీ, ఆత్మ అనుగ్రహించేటువంటి ఆ సమృద్ధైన ఫలం కానీ జీవితంలో మనం ఎన్నడైనా అది మన వలన సాధ్యమవుతుందా? అవదు. గనుక దేవుని ఆత్మతోనే మనం అనుదినము ఏకీభవించి జీవించాల్సినటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ఆయన మన హృదయాల్లో నివాసం చేయనట్లుగా మనం మన హృదయాలను దేవునికి ఆలయంగా మనం మార్చాలి. పాత నిబంధన దినాలలోనైతే ఒక గుడారం ఉండేది. ఆ గుడారం వేసిన వెంటనే దేవుని మహిమ ఆ గుడారంలోనికి వచ్చి నివాసం చేసేది. తర్వాత కొన్నాళ్ళు గుడారం అయిపోయిన తర్వాత
ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే ఆ మందసాన్ని పక్కన పెట్టి ఆ గుడారం తీసేసి సొలొమోను దేవాలయం కట్టాడు. అప్పటి వరకు టెంట్లో ఉండేది, టెంట్ వెళ్ళిపోయింది. టెంట్ తర్వాత ఒక స్థిరమైనటువంటి మందిరం ఏర్పడింది. ఆ మందిరంలోనికి దేవుని మందసాన్ని మళ్ళా దావీదు లోపలికి తీసుకుని వచ్చాడు. సొలొమోను ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేశాడు. ప్రతిష్ఠ చేసిన వెంటనే మరలా ఆ మందిరం కూడా దేవుని తేజోమహిమతో నిండిపోయిందంట. యాజకులు దాన్ని తేరి చూడలేకపోయారు. తర్వాత ఆ మందిరాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరు పడగొట్టేశాడు. పడగొట్టిన తర్వాత ఆ దేవాలయం లేకుండా ఆ ప్రాంగణం అంతా కొన్ని వందల సంవత్సరాలు అలాగే విడవబడింది. మరలా కొద్ది కాలం తర్వాత రెండవ దేవాలయాన్ని జెరుబ్బబెల్ యెహోషువ కట్టారు. కట్టిన వెంటనే దేవుడు ఆ వాగ్దానం చేశాడు, మొదటి ఆలయం కంటే రెండవ ఆలయంలో దేవుని మహిమ మరలా నిండుకోబోతుందని చెప్పాడు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత మరలా ఆ రెండవ ఆలయాన్ని కూడా పడగొట్టేశారు. ఇప్పుడు ఆ ఆలయం లేదు. ఇప్పుడు అక్కడ యెరూషలేమునకు వెళ్ళి దేవుని మహిమ నిలిచినటువంటి ఆలయం ఇక్కడ ఉందా, మళ్ళా మాకు కనబడుతుందని చూద్దామని అంటే ఆ స్థలంలో ఇప్పుడు అక్కడ ఆలయమే లేదు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు అప్పుడు గుడారంలో ఉన్నాడు, తర్వాత సొలొమోను మందిరంలో ఉన్నాడు, తర్వాత జెరుబ్బబేలు కట్టినటువంటి ఆలయంలో ఉన్నాడు, తర్వాత సశరీరుడిగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసుక్రీస్తులో కూడా ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? మీ దేహమే దేవుని ఆలయమై ఉన్నారు. మీ శరీరమే ఇప్పుడు దేవుని ఆత్మకు నిలయంగా మార్చబడింది. ఆయన ఇప్పుడు మీ అందే నివాసము చేస్తున్నాడు. కొరింథీ పత్రికలో అన్నాడు, మీ దేహములు దేవుని ఆలయమని మీకు తెలియదా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీకు తెలియదా? మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక మీరు దేహముతో దేవునిని మహిమపరచండి. ఎందుకంటే మీ దేహము దేవుని ఆలయం కాబట్టి. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడంటే విశ్వసించే వారందరిలో ఉండాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. విశ్వసించే వారి హృదయాలలో నివాసం చేయటానికి ప్రతి దేహాన్ని ఆయన ఆలయంగా మార్చుకుంటున్నాడు. క్రీస్తు స్వారూప్యంలోనికి వారు మార్చబడుతున్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్నటువంటి ప్రయోజనం ఏంటంటే మన బలహీనతల్లో ఆయన మన సహాయము చేస్తున్నాడు. ఎట్లా సహాయం చేస్తున్నాడు అంటే, మనం ఒక బరువైంది ఎత్తుకున్నాం అనుకోండి, ఆ బరువైంది ఎత్తుకుని మొయ్యలేకపోతుంటే పక్కన ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళు వచ్చి సహజంగా కొద్దిగా చెయ్యి అందిస్తారు. చెయ్యి అందించి ఏం చేస్తారంటే మనకి ఆ బరువుని తీసుకుని వెళ్ళటానికి తోడ్పడతాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఏం చేస్తాడంటే బరువైంది ఆయనే తీసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? బరువైంది ఆయన ఎందుకు ఎత్తుకుంటాడు తెలుసా? మనొక్కల బరువు కాదు ఇది. ఆయన మనతో ఉన్నాడు కనుక మన బరువులు కూడా ఆయన బరువులే. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీ బలహీనతను చూసి ఆయన ఎందుకు సహాయం చేస్తున్నాడంటే అది మీ బలహీనత అనుకోవట్లేదు ఆయన. ఇప్పుడు నేను వీరిలో ఉన్నాను కనుక ప్రస్తుతం వీళ్ళకున్న బాధ నా బాధ కూడా అని మీ బాధ్యతను తన బాధ్యతగా తన భుజం మీద వేసుకుని మీతో కలిసి పనిచేస్తున్నాడు ఆయన. ప్రైజ్ గాడ్. ఇది ఎంత గొప్ప ధన్యత చూడండి. ఇద్దరు ఒక పనిలో గనక పార్ట్నర్స్ అయితే పని ఎంత తేలిక అవుతుంది. ప్రసంగి గ్రంథంలో అన్నాడు, ఒక పేట తాడు తెగిపోతుంది, రెండు పేటల తాడు తెగిపోవచ్చు, కానీ 3 పేటల తాడు త్వరగా తెగదు. ఎందుకంటే ఆ పేటలు 3 వేసి ఉన్నాయి కాబట్టి. అలాగే ఒకరు ఉంటే ఒకడు పడిపోతే లేపేవాడు ఎవడు ఉండడు. కానీ ఇద్దరు ఉంటే ఒకడు పడితే వేరొకడు వాడిని లేపగలుగుతాడు. ఇద్దరు ఉండటం వల్ల ఉభయులకి లాభం అంట అని, పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు ఇద్దరికి లాభం కలుగుతుందని ప్రసంగి 4వ అధ్యాయంలో చెప్పారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీ లైఫ్ పార్ట్నర్ అయితే మీదే కాదు బర్డెన్, ఆయనది కూడా బర్డెన్. మీదే కాదు వీక్నెస్, ఆయనది కూడా వీక్నెస్. కానీ ఒకటే కండిషన్ ఏంటంటే మనం దేవునిని ప్రేమించేవారమై ఉండాలి. హల్లెలూయా. ఈ దినం నుంచి చేసి చూడండి, దేవునిని ప్రేమించడం ప్రారంభించండి. అనూహ్యమైనటువంటి సహాయం మీకు అన్నిటిలో మీకు కనబడుతుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే రెడీగా ఉంటాడు. వీరు దేవుని ప్రేమించేవాడు, ఈ వ్యక్తికి బలహీనత రాకూడదు, ఈ వ్యక్తి బలహీనుడే పడిపోకూడదని ఆయన వచ్చి మీ భారం ఆయన పైకి లేపి పట్టుకుంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన పాప మరణ నియమాల మీద విజయం అనుగ్రహిస్తాడు. దేవునితో ప్రార్థన చేయడం ఎలాగో నేర్పిస్తాడు. ప్రతి విషయంలో ఆయన మనకు తోడుగా ఉండి అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక అటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానిద్దాము. ఈ యొక్క ఉదయకాలమందు బలహీనతల మీద విజయాన్ని మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మనకు పరిశుద్ధాత్మునికి ఉన్నటువంటి గొప్ప అనుబంధం మాటల్లో చెప్పలేనటువంటి గొప్ప అనుబంధం. అది విడదీయలేనటువంటి అనుబంధం. ఈ లోకయాత్రలో మన తోడుగా వచ్చే ఏకైక నిజమైన నమ్మదగిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. అన్ని విషయాల్లో మనకు సహాయం చేయగలడు. ఆలోచన చెప్పగలడు, ఆదరించగలడు, ఓదార్చగలడు, ధైర్యపరచగలడు, ఉపదేశించగలడు. He can do whatever we need in any type of situations that we are going through. దేవుని విశ్వాసిగా ఈ లోకంలో బలహీనుడుగా నువ్వు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడికి అది ఇష్టం ఉండదు. మనకంటే ఆయన ఎక్కువగా కన్నీరు కారుస్తాడు. మనకంటే ఎక్కువగా ఆయన మన కోసం తనలో తాను ఇంకా బాధపడుతున్నాడు. వీళ్ళెందుకు ఇంకా బలహీనతల్లో ఉండిపోతున్నారు? ఈ బలహీనతల్లోంచి నేను నడిపించాలని ప్రయత్నిస్తున్నాను, నాతో నడవాలి అని ఆయన ఎదురు చూస్తున్నాడు. హీఈస్ ఎక్స్పెక్టింగ్ దట్ యూ వుడ్ కోఆపరేట్ విత్ హిమ్. హీఈస్ విల్లింగ్ టు లీడ్ యూ. ఆయన నిన్ను చేపట్టుకుని దాటించాలనుకుంటున్నాడు, కానీ నువ్వు ఆయన చేయి పట్టుకోవాలి. ఆయన నిన్ను లేపి నిలబెట్టాలనుకుంటున్నాడు, నువ్వు ఆయన వైపు చేయి చాపాలి. పరిశుద్ధాత్మ దేవుడా, నా యందు నివసించు నాయన. ఒకసారి మనం అందరూ అడుగుదాం, పరిశుద్ధాత్ముడా నా యందు ప్రవేశించి నాలో నివసించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదకి పరిశుద్ధాత్మ పావురం వచ్చింది, ఆయన మీద నిలిచింది. ఆత్మతో శక్తితో నింపబడ్డాడు ఆయన. దేవుని సువార్త బోధించాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. నిత్యుడైన ఆత్మ ద్వారా తన ప్రాణాన్ని సిలువపైన తండ్రికి అప్పగించాడు. పరిశుద్ధాత్ముడు లేకుండా యేసుప్రభువు వారి పుట్టుక నుండి ఆయన సిలువ మరణం వరకు, పునరుద్ధానం వరకు ఏ కార్యం జరగల. ఇట్స్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ వాజ్ ఆల్వేస్ దేర్ విత్ హిమ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ అంటిల్ ది ఎండ్. హల్లెలూయా. ఈ దినమున అంత్య దినముల్లో నా ఆత్మను సర్వజనులకు అనుగ్రహిస్తానంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు నాయన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మందు నైనా మీ ఆత్మ మాకెంత అవసరమో, మీ ఆత్మ లేనిదే మా జీవితం ఎంత శూన్యమో ప్రభు మీరు మాకు తెలియచేశారు. అయ్యా, ఈ దినమున మేము మాకు అనేకులు ఉన్నారు, ఇతరులు ఉన్నారు, మాకు సహాయం చేస్తారని మనుషులను నమ్ముకుంటున్నాం. కానీ మాకు నిజంగా మా బలహీనతలో చూసి మాకు సహాయం చేసేవాడు, యుక్తముగా మా కోసం ప్రార్థన చేసేవాడు, మా కోసం పంపబడినటువంటి ఆదరణకర్తను ఎంతోమంది ఇంకా చేర్చుకోలేకుండా ఉంటున్నారు. ఈ యొక్క మధ్యాహ్న సమయం, ఉదయకాల సమయమున ప్రతి హృదయము ఆత్మకు నిలయముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. నేను మీ సంకల్పం నెరవేర్చడానికి, నిన్ను ప్రేమించటానికి, మీ స్వారూప్యంలోనికి నీ బిడ్డలు మార్చబట్టానికి మీ పరిశుద్ధాత్మని వారికి తోడుగా ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నా. ప్రతి బలహీనతలను తొలగించండి. ఇంకా నీ సన్నిధిలో నీకు సమీపంగా వచ్చి నిన్ను ఇంకను ఆరాధించి ఆత్మతో శక్తితో నిన్ను స్తుతించి గణపరచడానికి కృపచూపమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. సమయంలో మనం దేవుణ్ణి గణపరుచుదాం. పాటలు పాడి ఇంతవరకు దేవుని వాక్యం విని దేవుని ఆరాధించి దేవుని ఎంతగానో స్తుతించున్నాం. ఈ సమయంలో కానుక పరిచర్య కొనసాగిద్దాం. దేవునికి ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని నిండైనటువంటి కృపలను పొందుకుందాం. కానుక పరిచర్య కొనసాగిస్తుండగా పాట పాడుతూ ఉంటారు. కానుకలు అర్పిద్దాం. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపచేసే
సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకి సిద్ధపరచుము. నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకి సిద్ధపరచుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నిర్జీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి. లెక్కింప సఖ్యముగాని సైన్యములో నన్ను నిలిపితివి. నిర్జీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి. లెక్కింప సఖ్యముగాని సైన్యములో నన్ను నిలిపితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. పెంతుకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి. అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తిలో సగితివి. పెంతుకోస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి. అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తిలో సగితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము.
కృపతో నడిపించుము. దేవుని స్తోత్రం. ఇంతవరకు ఆరాధన అంతటినీ ప్రభుత్వం నా మహిమార్థమే జరిగించినందుకే దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. మరి చివరి ప్రార్థన చేసుకుని మనం ప్రార్థన ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా తండ్రి, మహోన్నతుడా, నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దినమున మీ సన్నిధికి మమ్మల్ని నడిపించి మీ యొక్క ముఖ దర్శనం చేయటానికి, నీ మాటలు వినటానికి, మీతో సహవాసం చేయటానికి, మీ మాటల్లో ఉన్నటువంటి శక్తిని మేము పొందుకోవటానికి ప్రభు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినమున మాతో మీరు మాట్లాడిన మాటలు మా యొక్క వ్యక్తిగత జీవితాలకి అది వాస్తవంగా ఎంతో అవసరమైనటువంటివి నాయన. ఈ లోకంలో మేము అనేకసార్లు మా బలహీనతల్లో మమ్మల్ని బలపరిచేవారు లేరని, మాలో ఉన్న భయాన్ని బట్టి, మాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి, సందేహాలను బట్టి, మాలో ఉన్న శారీరకమైన ఆత్మ సంబంధమైన రుగ్మతలను బట్టి ప్రభువా అనేకసార్లు అధైర్యపడుతున్నాం. కానీ ఈ దినమున మాకు మీరు తేల్చి చెప్పారు, బలహీనతలో సహాయం చేయటానికి ఆత్మదేవుడు ఉన్నాడని, ఆయన చూస్తూ మౌనంగా ఉండడు, ఆయన వచ్చి మా కోసం సహాయపడతాడని, దేవుని సంకల్పం మాలో నెరవేరేంత వరకు మా పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తాడని, మమ్మల్ని దేవుని స్వారూప్యంలోనికి ఆయన మారుస్తాడని ప్రభువా మీరు మాకు చెప్పిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ద్వారానే మేము పాప మరణ నియమాలని మేము జయించగలమని, పాపాన్ని చంపగలమని, దేవుని కుమారులని ప్రభువా మేము తండ్రి చేత అంగీకరించబడుతున్నామని ఎన్నో విషయాలు మీరు మాకు తెలియపరిచారు. ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకుని అనుదినము నీ ఆత్మ చేత నడిపించబడే జీవితం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. ఈ లోకంలోనికి మేము వెళ్తున్నప్పటికి కూడా ఈ లోకం యొక్క ఆలోచనలు బట్టి మేము నడిపించబడకుండా, ఈ లోకంలో ఉన్న స్నేహితులను బట్టి మేము నడిపించబడకుండా, లోక ఆలోచనలను మేము అనుసరించకుండా ప్రభువా మీ చిత్తమును మేము నెరవేర్చడానికి అనుదినము మీ యొక్క ఆలోచన మాకు దయచేయమని వేడుకుంటున్నాం. బలహీనులము మమ్మల్ని నడిపించండి. మా శక్తి చాలదునైనా మీ శక్తి మాకు దయచేయండి. అనారోగ్యంగా ఉన్నవారిని, రోగంతో ఉన్నవారిని, బలహీనతతో ఉన్నవారిని ముట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారు మీకోసం బలమైన సాక్షులుగా నిలబడినట్లుగా ప్రభువా వారిని స్థిరపరచమని వేడుకుంటున్నాను. నా తండ్రి ఉద్యోగ వ్యాపారములు, చేతి పనులు, అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి బిడ్డలను మీరు ఈ యొక్క ఉదయకాలం మందు నీ కృపచేత బలపరిచి వారి ప్రయత్నములన్నిటినీ సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాను. విద్యార్థులకు ఈ సంవత్సరాంతంలో నాయన మరలా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేటువంటి సమయం వస్తూ ఉంటుండగా ప్రభువా వారి పరీక్షల్లో సిద్ధపడటానికి కావలసినటువంటి జ్ఞానమును, వివేకమును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఏ అవసరతలో ఎవరు ఉన్నారో మీకు తెలుసు, ప్రతి అవసరాన్ని తీర్చండి. మరి ముఖ్యంగా నీ జనులైన ఇశ్రాయేలీలను ప్రభువా మీ కృపచేత కనికరించి యెరూషలేమునకు సమాధానమును దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభువా మా దేశమును కూడా కనికరించండి. మా దేశమునకు శాంతి సమాధానములు దయచేయండి. ప్రజలు నెమ్మదిగా సుఖంగా జీవించడానికి ప్రజలందరి మీద నీ కటాక్షం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి ఈ సంవత్సరాంత కార్యక్రమాలు అనేకమైనవి ఉన్నాయని ఇంతవరకు మేము జ్ఞాపకం చేసుకున్నాం. వాటన్నిటిని ప్రభువా ఏ కొదువు లేకుండా ప్రతిదీ నా ప్రభువా అనుకున్న విధంగా ప్రభు ఆశ్చర్యమైన రీతిలో మీరు జరిగించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. సమస్తం నీ నామహిమార్థమే జరిగించుకోండి. తిరిగి వెళ్తున్న వారికి తోడై ఉండండి. మరొక దినము నీ రీతిగా నీ ఆలయంలో మేమందరం కలుసుకునే పర్యంతం వరకు కూడా నీ యొక్క ఎడబాయిని మీ సన్నిధి మా అందరికి తోడుగా ఇచ్చి నడిపించమని త్వరగా రానున్న యేసు నామమును బట్టి మనవులు వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి మనందరికీ ఆయన రాకడొచ్చు పర్యంతము సదాకాలము తోడయుండి నడిపించునుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదియు ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్టి యుగములు అవును. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
అందరికీ ప్రభునామను వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.